నారాయణపేట జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చంద్రవంచ గ్రామంలో 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేటి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ మినహా మిగిలిన 606 మండలాల్లోని ఒక్కో గ్రామంలో లబ్ధిదారులందరికీ సాయం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నారాయణపేట జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చంద్రవంచ గ్రామంలో 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేటి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది. హైదరాబాద్ మినహా మిగిలిన 606 మండలాల్లోని ఒక్కో గ్రామంలో లబ్ధిదారులందరికీ సాయం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నారాయణపేట జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చంద్రవంచ గ్రామంలో 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేటి నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది. హైదరాబాద్ మినహా మిగిలిన 606 మండలాల్లోని ఒక్కో గ్రామంలో లబ్ధిదారులందరికీ సాయం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఎన్ని గంటలకు 4 పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతోంది? లబ్ధిదారులు ఏమంటున్నారు? రైట్, గుడ్ మార్నింగ్ రాజేశ్వరి. ఏదైతే ఈ రోజు అయితే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నారాయణపేట జిల్లాలో ఇటు రేవంత్ రెడ్డి అయితే కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించున్నారు. ఇక్కడ నుంచి ఆయన కొడంగల్ వేదికగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలని ఇక్కడ నుండే ప్రారంభిస్తారు. ఆయన ముందుగా హైదరాబాద్ నుండి అయితే హెలికాప్టర్ ద్వారా 1 గంట వరకు చంద్రవంచ గ్రామానికి చేరుకుంటారు. 1 గంట 15 నిమిషాల నుండి 2 గంటల 15 నిమిషాల వరకు కూడా పథకాల ప్రారంభోత్సవం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. సీఎం రాక కోసం కూడా ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, ఇటు కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే సీఎం రాక కోసం అయితే ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతను కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 1 గంట 15 నిమిషాలకైతే ఆయన చంద్రవంచ గ్రామానికి అయితే చేరుకుంటారు. అక్కడ నుండి ఆయన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కూడా అక్కడ నుండే ప్రారంభిస్తారు. అక్కడ నుంచి 2 గంటల 15 నిమిషాల వరకు అక్కడ ఉంటారు. దాని తర్వాత తిరిగి హైదరాబాద్ కి అయితే వెళ్ళనున్నారు. రాజేష్ సాగర్, అయితే గ్రామ సభల్లో లబ్ధిదారుల నుంచి వ్యక్తమైన సమస్యల పరిష్కారానికి సంబంధించి సీఎం రేవంత్ ఏమైనా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోందా? సీఎం రేవంత్ రెడ్డి చంద్రవంచ గ్రామం నుండి తిరిగి కొడంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే విధంగా కూడా కనిపిస్తుంది. అక్కడ ఈ గ్రామ సభలకు సంబంధించి కూడా ఆయన చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామ సభల్లో కొన్ని చోట్ల వ్యతిరేకత కూడా కనిపించింది. ఎందుకంటే కొన్ని చోట్ల మా పేర్లు రాలేదంటూ కూడా అధికారులపై తిరుగుబడ్డ పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన చర్చించే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది లబ్ధిదారులకు పేర్లు రాని వాళ్ళకు కూడా తిరిగి వస్తాయంటూ కూడా హామీ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కూడా ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే, లేకుంటే అక్కడ ఉన్న కార్యకర్తలతో లేదా ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు ప్రజలకు ఇంకా హామీలు ఇచ్చే అవకాశం, ఎవరు కూడా పేర్లు రాని వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇస్తామంటూ కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.